ఎవరు చూసినా ఇంట్లో మా వాళ్ళకి ఆపరేషన్ అయింది. కామన్‌గా వినే పదం మోకాళ్ళ ఆపరేషన్, నీ రీప్లేస్‌మెంట్. దీనికి రోబోటిక్స్ ఎలా సహకరిస్తుందండి? మామూలు ఆపరేషన్‌కి దీనికి ఏం డిఫరెన్సు? రోబోటిక్స్ చేసుకుంటే తొందరగా రికవర్ అవుతారా? దానివల్ల ఏం ప్రత్యేకత ఉన్నది? అని చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. మోకాళ్ళ ఆపరేషన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో పెరిగింది. ఎందుకు అంటారా దీనికి కారణం? ఎవరికన్నా లైఫ్ ఏంటి అంటే మంచం మీదకి రాకూడదు. నా పనులు నేను చేసుకోవాలి. ముఖ్యంగా నొప్పి తగ్గాలి. స్వయంగా బాత్రూమ్‌కి వెళ్ళి రావాలి. అటు ఇటు తిరిగి నా పనులు నేను చేసుకోవాలి అన్నది ఎవరికన్నా ఉపయోగం. ఇంతకుముందు కూడా మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మేము ఎప్పుడు పెద్ద ఇది వినలేదు. ఈ కాలంలో ఎక్కువగా వింటున్నాం ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ అరుగుదల అనేది ఇంతకుముందు కూడా ఉన్నాయి. కంబైన్డ్ ఫ్యామిలీస్‌లో ఎవరో ఒకళ్ళు చూసుకునేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు లైఫ్ స్టైల్స్‌లో ఏంటంటే ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ కావాలి. అంటే నా పనులు నేను చేసుకోవాలి, నేను మూల పడకూడదు, అటు ఇటు తిరగాలి, నొప్పి లేకుండా ఉండాలి అన్న దానికి మోకాళ్ళ ఆపరేషన్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంట్లో పెరిగాయి. వదిలేస్తే దాని సమస్య వల్ల తగ్గిపోదు. ఏదైనా టాబ్లెట్స్ ఉంటే అవి తగ్గిస్తాయి అన్నది కూడా మిత్తే. ఎందుకంటే ఇది వయసు పరంగా పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం అన్నది తరచుగా వస్తూ ఉంటుంది. ఎవరికి రాదు, ఎవరికి తొందరగా వస్తుందని చెప్పడం కూడా కష్టమే. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ అనుకోండి. ఆరోగ్యంగా మనం తిని, నడక బాగుంది, ఆహారం వల్ల ఇబ్బంది లేదు, మనకు ఎటువంటి సమస్యలు వేరే లేవు, దీర్ఘకాలంగా అంటే వేరే డిసీజెస్ ఏమీ లేవు అన్న వాళ్ళకి చాలా లేట్గా వస్తుంది. నాకు నడక లేదు, టైం లేదండి, నాకు స్ట్రెస్ ఎక్కువ, నా లైఫ్ స్టైల్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు ఎక్సర్సైజ్ చేసే టైం లేదు అన్న వాళ్ళకి చాలా తొందరగా వచ్చి ఏదైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి రాకుండా అని అడుగుతుంటారు. దీనికి తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ ఎటువంటి ట్యాబ్లెట్స్ లేవు. ఏ ట్యాబ్లెట్స్ అన్నా ఎక్కువగా వాడేది గ్లూకోజమైన్ కానీ కొల్లాజెన్ ట్యాబ్లెట్స్ అంటారు. ఇవి కొంతకాలం వరకు హెల్ప్ చేస్తాయి తప్ప దీర్ఘకాలికంగా కాదు. ఏ సమస్యకైనా నొప్పి తగ్గించాలంటే పెయిన్ కిల్లరే వాడాలి. ఇది తరచూ వాడలేం, అప్పుడప్పుడు వాడాల్సింది. ఎక్కువగా వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీ మీద సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ట్యాబ్లెట్స్ కూడా లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. ఇంజెక్షన్స్ లైక్ పిఆర్పి కానీ స్టెమ్ సెల్ కానీ తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చేదే తప్ప పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఈ మోకాళ్ళ ఆపరేషన్స్ పెరగడానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఇండిపెండెంట్గా ఉండాలి, సమస్యలు ఉండకూడదని. నెగ్లెక్ట్ చేస్తే నడునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, మా కండరాలన్నీ వీక్ అవుతాయి, పడిపోయే అవకాశం, ఫాల్ రిస్క్, కుంటుతూ నడుస్తుంటే పడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫ్రాక్చర్ అయితే మిమ్మల్ని అడగకుండానే ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. గుండెకి ఏదో సమస్య వచ్చినా, ఊపిరితిత్తులకు సమస్య వచ్చినా, మనిషి నడవకపోతే ఈ సమస్యలు కూడా తెలియకుండా పెరిగే అవకాశం ఉంటాయి. అవి సడన్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఆపరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నొప్పి లేకుండా నడవటం. రోబోటిక్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు అంటే, రోబోటిక్స్ వల్ల ప్రతి మనిషి ఆకృతి వేరు. పొట్టి కానీ, పొడవు కానీ, కొంతమంది లావు కానీ, ప్రతి బోను సేమ్గా ఉంటుంది కాబట్టి ఆకృతికి తగ్గట్టుగా మనకి సైజెస్ ఇవ్వటం, దాన్ని ప్రెసిషన్ అంటాం. ఈ ప్రెసిషన్ వల్ల అమరిక కరెక్ట్గా ఉండి వాళ్ళ ఆకారం ప్రకారం వాళ్ళకి నేచురాలిటీ అంటే మునుపటి లెక్క పెద్ద ఏదో పెట్టారు అన్న ఫీలింగ్ లేకుండా రోబోటిక్స్లో లోపల కట్ చేసే విధానంలో మార్పు, పేషెంట్ స్పెసిఫిక్ అలైన్మెంట్ అంటాం. వాళ్ళకి తగ్గ ఆకృతి ప్రకారం పొట్టి పొడుగు వాళ్ళకి కూడా కొన్ని యాంగిల్స్ డిఫరెన్స్ వస్తాయి. ఆ యాంగిల్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడంలో రోబోటిక్ సాధ్యం అవుతుంది కాబట్టి పేషెంట్ స్పెసిఫిక్ అలైన్మెంట్ అంట. అండ్ లోపల కట్ చేసే విధానంలో రోబోటిక్స్లో టిష్యూని డిస్టర్బ్ చేసేది తక్కువ. దానివల్ల నొప్పి తక్కువ, తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సో రోబోటిక్ చేసే వాళ్ళకి ఏంటంటే తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మామూలు వాళ్ళకి కంపేర్గా చేస్తే కన్వెన్షనల్ టీకేఆర్కి ఈ నొప్పి తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా కోలుకుంటారు. సో రోబోటిక్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అది. అలా అని ట్రెడిషనల్ టీకేఆర్ అంటే కన్వెన్షనల్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న మోకాళ్ళ ఆపరేషన్ కూడా మంచిదే. కాకపోతే ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అన్నదాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వయసు, ఓపిక ఉన్నప్పుడు తొందరగా కోలుకుంటాం. మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ మన జీవితం ఆగిపోతుంది తప్ప సమస్య పెద్దదవుతూనే ఉంటుంది. సో 60 సంవత్సరాలకు నేను చేసుకోవాలా, 70 సంవత్సరాలకు చేసుకోవాలా అన్నది కాదు. ప్రాబ్లం ఎప్పుడుంది, నేను నడుస్తున్నానా లేదా, ఆరోగ్యంగా ఉంటున్నానా లేదా అన్నది ఆలోచించుకోవాలి. అంతే తప్ప డిలే చేసే కొద్దీ వేరే ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని అందరూ తెలుసుకోవాలి.